ఇలాన్ మస్క్ ఇస్ అఫీషియల్లీ ఇంటూ పాలిటిక్స్. ఆయన తన పార్టీ అయినా ది అమెరికన్ పార్టీని స్టార్ట్ చేశారు. బేసిక్ గా వెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్ళిద్దరూ రెండు అపోజిషన్ పార్టీ లీడర్స్ గా మారడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిల్ ఫస్ట్ నుంచి ఎలాన్ మస్క్ గారికి నచ్చలేదు. అరౌండ్ June 6th ఆ టైం నుంచే వీళ్ళు దీని మీద ఎక్కువ వార్ జరుపుకున్నారు. తర్వాత కొంత సర్దు మరిగింది. బేసిక్ గా ఈ బిల్ ఏంటంటే ఇన్సెంటివ్స్ అనేవి ఎక్కువ రిచ్ పీపుల్ కి ఇచ్చేసి పూర్ పీపుల్ ఎక్కువ వర్క్ చేయాలని చూస్తుంది. అంటే ఎవరైతే జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, ఎవరైతే కంట్రీ డెవలప్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎవరైతే ఎక్కువ తేరగా కూర్చుంటున్నారో వాళ్ళకి మనం ఎక్కువ ప్రజల దృష్టి వాళ్ళకి వర్క్ చేయించాలని చెప్పి చెప్తుంది అనమాట. దీనిలో ఎలాన్ మస్క్ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ విషయంలో కొంచెం ఇన్సెంటివ్స్ వస్తాయి. అరౌండ్ 600 million ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచి టెస్లాకి వస్తుంది. దీన్ని కట్ చేశారు ఎలాన్ మస్క్ గారు. ఇది మనం కట్ చేయడం వల్ల మనం ఇంకా మోర్ ఇండస్ట్రీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చని, గ్యాస్ వెహికల్స్ ఇంకా మోర్ అదర్ ఇండస్ట్రీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చని ట్రంప్ గారు చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ గొడవ తర్వాత కొంతకాలం కొంచెం కామ్ అయినప్పటికీ మన July 4th ఈ బిల్ పాస్ అయిపోయింది. ఈ బిల్ పాస్ అయిపోయిన తర్వాత ఎలాన్ మస్క్ గారు ఈ బిల్ వల్ల దేశం చాలా వెనక్కి వెళ్తుందని, గవర్నమెంట్ కి ఎక్స్పెండిచర్ పెరిగి ఇన్కమ్ తగ్గుతుందని, ఇది అమెరికన్స్ కి చాలా థ్రెట్ అని చెప్తున్నారు. అయితే దీని గురించి ట్రంప్ గారు రియాక్ట్ అవుతూ దీని గురించి ఆయనకి ముందే తెలుసు కదా, మరి ఎందుకు నన్ను అపోజ్ చేయలేదు, నాకు ఎందుకు క్యాంపెయిన్ చేశారు, నా మీద ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ గారు మాట్లాడుతూ మనం టెస్లాకి ఇచ్చే ఈ కాంట్రాక్ట్స్ తగ్గించుకుంటే మనకు చాలా మనీ సేవ్ అవుతుందని చెప్పారు. నిజానికి 2007 నుంచి టెస్లాకి 3.4 billion, 2008 నుంచి స్పేస్ ఎక్స్ 21 billion కాంట్రాక్ట్స్ నడిచాయి. అండ్ మోర్ ఓవర్ అప్కమింగ్ డేస్ లో స్పేస్ ఎక్స్ తో గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి 90 billion కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ గారికి ఎదురెళ్ళడం అనేది ఎలాన్ మస్క్ చాలా బిగ్ రిస్క్ అనే చెప్పారు. మోర్ ఓవర్ మన ట్రంప్ గారు మాట్లాడుతూ ఆయన మీద ఉన్న 6 లక్షల ఫైన్ గురించి, ఆయన మీద ఉన్న ఇల్లీగల్ లైసెన్స్ వెహికల్స్ గురించి, ఇక్కడ నుంచి ఆయనకి ఎలాంటి పర్మిషన్స్ రావని, ఈవీఎస్ నుంచి అండ్ అలాంటి ఇన్సెంటివ్స్ రావని ఆయన థ్రెటన్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ గారు ఏమో నేను ట్రంప్ ఎక్స్పోజ్ చేస్తానంటున్నారు. ఇప్పటికే 4,000 లీగల్ కేసులు, 100కు పైగా ట్యాక్స్ డిస్ట్రప్షన్స్ ఉన్న ట్రంప్ ని ఎంత ఎక్స్పోజ్ చేసినా ఆయనకు ఎఫెక్ట్ అవ్వదు. 8 ఏంటో కామెంట్ చేయండి.